అది నేను నమ్మాలా? ఓహో, అంటే ఇది చెప్పి వాడి ఇంటికొస్తే అది దీని మంచితనం. అప్పుడు వాడి దృష్టిలో ఈవిడగారు ఉత్తమురాలవుతుంది, కానీ పెంచిన తల్లి దుర్మార్గురాలవుతుంది. అంతేగా? లేదు, నాకు అలాంటి ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేదు. నీకంత మంచి ఉద్దేశమే ఉంటే వాణ్ణి నమ్మించి నా నుంచి ఎందుకు దూరం చేస్తావు? నేను దూరం చేస్తున్నానా? అవును, విడగొట్టావుగా. నేనే కాదు, ఈ సృష్టిలో తల్లి బిడ్డల బంధాన్ని ఎవరూ విడగొట్టలేరు. అయినా ఆ పాపం నేనెందుకు చేస్తాను? లలిత గారు, మీరు చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను. అమ్మో, ఈ అమ్మాయి మాటలతోనే పడేస్తోంది. ఆ మాటలుగా పడిపోయా కదా. ఒకప్పుడు మేనకోడలు తులసిని పక్కన పెట్టి ఈ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనుకున్నారు. పలుకులు తేనె పలుకుల్లా ఉంటే ఎంతటి వారైనా బుట్టలో పడిపోతారండి. దీని మాయల మాటలో పడే కదా అశ్విన్ దీని మెళ్ళో తాళి కట్టి ఇంటికి దూరం ఎక్కడున్నాడు. సార్, ఆవిడంటే తల్లి. కొడుకు మీద ప్రేమతో ఒక మాట కాస్త అటు ఇటుగా మాట్లాడతారు. అది అర్థం చేసుకోవాల్సిన విషయమే. కానీ మీరేంటి ఈవిడ కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు? నిప్పు మీద పెట్రోల్ పోస్తున్నారు. మధ్యవర్తిగా వస్తే ప్రాబ్లం క్లియర్ చేసే విధంగా మాట్లాడాలి తప్ప ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు. నోర్మోయ్! నా మనుషులు నా కోసం, నా కొడుకు కోసం 4 మాటలు ఎక్కువే మాట్లాడతారు. అయినా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ముందు అశ్విని బయటికి రమ్మని చెప్పరా. మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. రారా పోరా అంటే చాలా దూరం వెళ్తుంది. అమృత, నేను మాట్లాడుతున్నాను కదా. చూడండి, అశ్విన్ నా తోడలుడు. ఇక్కడుండే హక్కు అర్హత తనకున్నాయి. అలాగే తన మంచి చెడులు చూడాల్సిన బాధ్యత కూడా నాకుంది. వచ్చిన వాళ్ళు 4 మంచి మాటలు మాట్లాడి అశ్విన్ని ఇంటికి తీసుకువెళ్లే మార్గం చూడాలి. కానీ అంతేకాని ఇలా రారా పోరా అనడం వల్ల ఏంటి ఉపయోగం? ఇదే మాట నేను మిమ్మల్ని అనడం ఎంతసేపు? వద్దు, అలాంటి గొడవలొద్దు. ఆపండి! నా అనుమతి లేకుండా నా కొడుకు దీని మెళ్ళ తాళి కట్టినంత మాత్రానా నీకు నా కొడుకు మీద అన్ని హక్కులు వస్తాయా? దీనికే నా కొడుకుతో ఎలాంటి బంధం లేదని చెప్తుంటే నువ్వు బంధుత్వాలు కలుపుతావేంటి? అశ్విన్ తన మాట వింటున్నాడు కదా అని పొగరు వీడికి. ఇదే ఇలా మాట్లాడొద్దనే చెప్పాను. అయినా మీకు బుర్రకెక్కలేదా? ఇంకొకసారి వాడు వీడు అంటే. అక్క, నువ్వు ఉండక్క. బావుందే, చాలా బావుంది. అనాల్సినవన్నీ అనిపించేసి ఆగక్క అంటావా? మా ఆయన అలాగే అంటారు. ఏం చేస్తావు? మెడ పట్టుకుని బయటికి గెంటుతా. ఏంటలా చూస్తున్నారు? వెళ్ళిపోండి. మా కుటుంబ విషయాల్లో కల్పించుకోవడానికి మీరెవరో? బాబాయ్ గారు, పిన్ని గారు అనే మర్యాద మీరు పోగొట్టుకోకండి. అశ్విన్, వాళ్ళని నేను రమ్మంటేనే వచ్చారు. వాళ్ళని నువ్వు తీసుకొచ్చావో నిన్ను వాళ్ళు తీసుకొచ్చారో నాకన్నీ తెలుసమ్మా. ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. నా తోడల్లుణ్ణి రారా పోరా అనే హక్కు అర్హత మీకున్నాయా? అశ్విన్, పోనీ వాళ్ళు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు అంటే వయసులో కాదు,
బుద్ధిలో ఉండాలి